పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అత్యుత్సాహం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గ్రామ పెద్దలు. పెనుగంచిప్రోలు గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామ సమీపంలో ఈ నెల 6వ తారీఖు రాత్రి వత్సవాయి మండలం సింగవరం గ్రామం నుండి పెనుగంచిప్రోలుకు వస్తున్న ఖాళీ ట్రక్కుతో వస్తున్న ట్రాక్టర్ను పెనుగంచిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆపి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేల్పుల రవికుమారులు వాస్తవాలను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ట్రాక్టర్లో ఎటువంటి అక్రమ రవాణా ఇసుక లేదు కదా అని గ్రామానికి చెందిన పెద్దలు ప్రశ్నించడంతో ఎస్ఐ ఆ ట్రాక్టర్ను అప్పటికప్పుడు వదిలివేశారు. మరలా 1 గంట వ్యవధిలోనే ఆ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని ఆ ట్రాక్టర్ ట్రక్కులో నిండా ఇసుక ఉన్నట్లుగా 6వ తారీఖు తెల్లవారుజామున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ట్రక్కును ఒక ప్రముఖ నాయకుని ఆధీనంలో ఉన్న కంటమనేని ఫంక్షన్ హాల్లో గత 5 రోజులుగా అక్కడే ఉంచారు. ఈరోజు 13వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో స్థానిక ఏఎస్ఐ శంకర్ నాయక్, కానిస్టేబుల్ బాలకృష్ణ సివిల్ డ్రెస్లో కంటమనేని ఫంక్షన్ హాల్ నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఒక జేసీబీతో ట్రాక్టర్ ఇసుకతో నింపేందుకు మున్నేరులోకి వెళుతుండగా స్థానిక తిరుపతమ్మ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నూతలపాటి చెన్నకేశ్వరరావు ట్రాక్టర్ను జేసీబీని ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. మున్నేరులోకి ట్రక్కులు ఇసుక నింపేందుకు వెళుతున్నామని సమాధానం చెప్పడంతో మీరు చట్ట వ్యతిరేకంగా ఇసుకను ట్రాక్టర్లో ఎలా నింపుతారని ఆయన పోలీసులకు ప్రశ్నించారు. అంతటా ఏఎస్ఐ స్థానిక ఎస్ఐకు ఫోన్ కలిపి కేశవరావుతో మాట్లాడమని ఇచ్చారు. ఎస్ఐ తీవ్రమైన స్వరంతో ట్రాక్టర్లు అడ్డుకుంటే నీపైన కేసు నమోదు చేస్తానని, ఈ సంగతి చూస్తానని బెదిరించారు. ఆయన తెలియజేశారు. అందుకు మనస్తాపానికి గురైన చెన్నకేశ్వరరావు గ్రామ ప్రముఖులకు, తన అనుచరులకు, పాత్రికేయులకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అక్కడకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేల్పుల రవికుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు. 6వ తారీఖు నాడు ట్రక్కు నిండా ఇసుక ఉన్నదని తప్పుడు కేసు బనాయించిన సబ్ ఇన్స్పెక్టర్ వైఖరిని విలేకరుల ముందు ప్రశ్నించడం జరిగింది. తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ట్రాక్టర్ను ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న కంటమనేని ఫంక్షన్ హాల్లో 5 రోజుల పాటు ఎలా ఉంచారని ప్రశ్నించారు. ఖాళీ ట్రక్కుతో వెళుతున్న ట్రాక్టర్ను అడ్డగించి పట్టుకొని ఇసుక ఉన్నట్లుగా ఎలా తప్పుడు కేసు నమోదు చేశారని అడిగారు. ఈరోజు పోలీసులే స్వయంగా జేసీబీని తీసుకొని వెళ్లి మున్నేరులో అక్రమంగా ఇసుక నింపేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. తప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ప్రశ్నించిన నూతలపాటి చెన్నకేశ్వరరావు అక్రమ కేసు బనాయిస్తామని ఎలా బెదిరిస్తారని నిలదీశారు. కేవలం 4-5 చోటా నాయకుల చేతిలో పావుగా మారిన పెనుగంచిప్రోలు ఎస్ఐ రాంబాబు పలువురు గ్రామ నాయకులను మరియు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖాళీ ట్రాక్టర్లో ఇసుక నింపేందుకు విఫలయత్నం చేసిన విలేకరుల ముందు, ప్రజల ముందు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ బుక్కయ్యారని అన్నారు. చట్ట విరుద్ధంగా ఎస్ఐ చేస్తున్న చర్యలను ప్రజలు, పాత్రికేయులు ముందే బహిరంగంగా ఎండగట్టారు. ప్రజలకు రాజ్యాంగం ప్రశ్నించే హక్కును ఇచ్చింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన సబ్ ఇన్స్పెక్టర్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించడం, పోలీసు శాఖ పరువును నడి రోడ్డు పైన నగ్నంగా నిలబెట్టడం సరైనది కాదని అన్నారు. ప్రతిరోజు కొందరు నాయకులను ఎదురుగా కూర్చోబెట్టుకొని సివిల్ పంచాయతీలు చేయడమే కాకుండా చిన్న తప్పులపై ప్రజలను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారిని దారుణంగా కొట్టిపారేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం ఎస్ఐ రాంబాబుకు అలవాటుగా మారిందని వారు ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు, వాటి ద్వారా నమోదైన సీసీటీవీ ఫుటేజీలను ఉన్నత అధికారుల స్వాధీనం చేసుకుని ఎస్ఐ స్థానికంగా ఉన్న కొందరు నాయకులతో చేస్తున్న అరాచకాలను విచారణ జరిపించి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేల్పుల రవికుమార్ అధికారులను కోరుతున్నారు. స్థానికుడిని గౌరవ కూడా లేకుండా మాట్లాడాను. నేను రైతుల కొరకు వచ్చాను. నాకు పార్టీల నిమిత్తం లేదండి. నేను ఏ పార్టీ ఉన్నానో నేను రైతుల కొరకు ఎక్కడికైనా వెళ్తాను. నాకు పార్టీలతో నిమిత్తం లేదు. నేను ట్రాక్టర్ డ్రైవర్. నా ట్రాక్టర్కి కేసు కట్టిన విషయం నాకు తెలియదు. నన్ను ఫోన్ చేసి రమ్మంటే వచ్చా.
రాజపల్లి గ్రామవాసిని. గత 6వ తారీఖు రాత్రి ట్రాక్టర్ ఆఫ్ చేసినప్పుడు ఎంటీ ట్రాక్టర్ కదా వదిలిపెట్టమంటే వదిలేస్తానని అన్నారు. నేను ఒక రైతు పక్షంగా రైతు మనిషిగా నేను అడిగాను. తర్వాత 6వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకి ఎంటీ బండిని లోడు బండిగా కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ఆ రైతులు నా దగ్గరకు వచ్చి చెన్నకేశ్వర గారు మీరు పెద్ద మనిషి అని నమ్మి నీ దగ్గరకు వస్తే మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని అన్నారు. సరే ఏంటి ఎస్ఐ గారి అండతో కొద్దిమంది ఈ గ్రామంలో ఒక 3-4 నాయకులు ఒక అడ్డాగా ఏర్పడి సివిల్ పంచాయతీలు చేయటం, దారుణంగా డబ్బులు వసూలు చేయటం, వాళ్ళ ఇష్టరాజ్యంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, ఈ ట్రాక్టరు ఖాళీ ట్రాక్టర్ని ఇసుక ఉన్న ట్రాక్టర్గా ఎస్ఐ గారు ఏ విధంగా కేసు కట్టారు? ఇప్పుడు ఎస్ఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఎందుకు ఈ విధంగా తప్పుడు కేసులు కడుతున్నారు? ఎస్ఐ గారు ఇంత తప్పు చేసినా కూడా మరి దీనికి చట్టం ఏం సమాధానం చెప్పుద్ది? ఇటువంటి తప్పుడు కేసులు కట్టిన ఎస్ఐ గారి మీద ఎటువంటి చర్య తీసుకోవాలి? రాజ్యాంగం ఏం చెప్తున్నది, చట్టం ఏం చెప్తున్నది? ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చా? ఆయన ఇష్టం వచ్చినట్టు మరి ఇతర పార్టీల నాయకుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని తన చైర్లో దారుణంగా వాళ్ళ ముందే వేరే పార్టీ కార్యకర్తలను కొట్టొచ్చా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ యొక్క జగ్గయ్యపేట సర్కిల్లో ఇంత దారుణం ఏ సబ్ ఇన్స్పెక్టర్ గారు చేయటం లేదు. కొచ్చబాయి కానీ, జగ్గయ్యపేట కానీ, చిల్లకల్లు కానీ ఎక్కడ కూడా ఇటువంటి దారుణ మారణమైనటువంటి కాండ ఎక్కడ జరగడం లేదు. ఏది ఏమైనా ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క తప్పుడు కేసు మీద స్పందించాలి. ఎందుకంటే చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఒక అధికారి ఈ చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఏ అక్రమ కేసు ఎప్పుడు ఎవరి మీద పెడతారో కూడా తెలియని పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఒక కేసులో నేను ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు, అన్యాయంగా కొట్టితే ప్రశ్నించడానికి వెళ్తే నా మీద కూడా తప్పుడు కేసులు పెడతానని, ఈ యొక్క 1-2 నెలల్లో నేను ఇక్కడ ఉంటాను, నేను వెళ్ళే లోపల రవికుమార్ మీద కూడా తప్పుడు కేసులు కట్టకపోతే నా పేరు ఎస్ఐ కాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా నాకు వినిపించాయి. మరి ఏది ఏమైనా సరే ఇటువంటి అధికారులు, ఈ యొక్క పోలీసు చట్టాలను కూడా నిర్వీర్యం చేసి, చట్టాలను కూడా ఓవర్టేక్ చేసి, ఇట్లా ఒక తప్పుడు బాణీలో, ఒక తప్పుడు పందాలో మరి ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మధ్యకాలంలో మట్టి కూడా చెరువు నుంచి విపరీతంగా తోలుతున్నారు. రోడ్లన్నీ కూడా చెరువు మట్టి పడి బురదమయం అయిపోయింది.